మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి చెంగిచెర్లలో గత రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణలో గాయపడ్డ కుటుంబాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెంగిచెర్ల పిట్టల బస్తీలో హోలీ పండుగ జరుపుకుంటున్న హిందువులపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు మతోన్మాదులు దాడి చేయడం, కొట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఈ దాడిలో హిందూ మహిళలపై అమానుషంగా జరిపిన దాడిలో తీవ్ర గాయాలు పాలు కాగా స్థానిక పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక స్టార్టర్ హౌస్ మాఫియా పనిచేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హోలీ పండుగ జరుపుకుంటున్న హిందూ మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన వారిని అరెస్ట్ చేసే వరకు తామంతా బాధితులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా వారన్నారు. ఈ యొక్క చెంగిచెర్ల గ్రామంలో ఈ యొక్క ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామంలో నిన్నటి రోజు ఇక్కడ హోలీ పండుగ చేసుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆచారం ప్రకారము హోలీ పండుగ రోజు వాళ్ళు పాటలు పెట్టుకొని ఆడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాటర్ హౌస్లో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్ళంతలా వాళ్ళు వచ్చి వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది. హైదరాబాద్ గడ్డ మీద చెంగిచెర్ల ప్రాంతాల్లో కూడా హోలీ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. హోలీ వేడుకలు జరుపుకుంటున్న మహిళల మీద గుండాలు దాడి చేసి కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు పోయి కేసు పెడదామని కంప్లైంట్ చేద్దామని పోతే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించడమే కాకుండా 24 గంటలు గడిచినప్పటికి కూడా ఇవాళ మేము ఎంక్వైరీ చేస్తున్నామని ఇప్పటికే వాళ్ళు కొడుతున్నటువంటి వీడియోలన్నీ కూడా చేతుల్లో ఉన్నప్పటికీ అవే ఎవిడెన్స్గా తీసుకొని వాళ్ళ కళ్ళ ముందే గుండాలు దాడి చేస్తున్నప్పుడు వాటినే ఎవిడెన్స్గా తీసుకొని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు